హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చేయబోయే వంట గుమ్మడికాయ తీయ పులుసు. కోనసీమలో రెగ్యులర్గా చేసుకునే రోజువారీ వంటల్లో ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది. ఇది మంచి రుచికరంగా ఉంటుంది, పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చెయ్యడం కూడా చాలా తేలిక. మరి ఎలా చేయాలో చూద్దామా? గుమ్మడికాయ పులుసుకి ఏమేమి ముక్కలు కావాలో చూద్దాము. మెయిన్ గుమ్మడికాయ ముక్క, తీయ గుమ్మడి. దీనిలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఆకుపచ్చ తొక్కతోను పసుపు తొక్కతోను. ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఇలా ఆకుపచ్చ తొక్క ఉన్నదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మనకి ఎంత కావాలో అంత. ఇది ఒక అరకిలో ఉంది. అలాగే ఆనపకాయ ముక్క, ఇది ఇంట్లో ఉందని వేస్తున్నాను, లేకపోయినా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు, ఒక తెల్ల వంకాయ, ఒక బెండకాయ, కొంచెం బచ్చలాకులు దొరికితే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. కానీ ఇది వేసుకుంటే మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. అలాగే ముల్లంకాడ. ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కల కింద తరుక్కోవాలి. ఇలా తరిగిన ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఈ ముక్కల్ని విడిగా అయినా ఉడికించుకోవచ్చు, గిన్నెలో నీళ్లు పోసి, లేదా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు వేయాలి, అలాగే కొంచెం ఉప్పు వేయాలి. అలాగే ఇందులో చింతపండు పులుసు వేయాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది కాబట్టి చింతపండు వేసేస్తున్నాను, లేదంటే చింతపండు నానబెట్టి పులుసు తీసి ఆ పులుసు ఇందులో వేయాలి. ఇది మన పులుపుకి సరిపడా వేసుకోవాలి. అలాగే బెల్లం. గుమ్మడికాయ పులుసు అంటేనే తీపి పులుసు. ఈ తీపి పులుసుకి బెల్లం ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఇది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి, లేకపోతే పులుసుకు సరిపడా నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు. పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో పోపు వేయాలి. దానికి ఏమేమి కావాలో చూద్దాము. ఈ పులుసులో పోపు కోసము కొంచెం నూనె మూకుళ్ళలో వేసి వేడి చేశాను. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు వేస్తే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే మెంతులు, కొంచెం ఆవాలు. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ ఉంటాయి. నాకు చేతితో అలవాటు కాబట్టి అలా వచ్చేసింది. స్పూన్తో అయితే లెక్క చూస్తే ఒక్కొక్క స్పూన్ ఉంటుంది ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులో ఇంగు వేయాలి. ఈ పులుసుకి ఇంగువతోనే టేస్ట్. ఇంగువ, బెల్లం. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాము, చూసుకొని వేసుకోవాలి. ఈ మిరపకాయలు వేయడం వల్ల కలర్ వస్తుంది, అంతకన్నా ఏమీ కాదు. ఇప్పుడు స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఎర్రగా వేగింది కదా, స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఆరనివ్వాలి. ఈ పోపు కొంచెం ఆరింది. ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. నేను ఒక చిన్న గూటంతో, ఇంకా ఈ మూకుడు వేడిగా ఉంది అందుకని పట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం అన్నీ కచ్చాబచ్చాగా నలిగేలాగా దంచుకోవాలి. ఇలా చేయడం మూలన మంచి టేస్ట్ వస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది. పోపు అలాగే వేసిన దానికన్నా ఇలా కొంచెం కచ్చబచ్చగా నలిగితే ఒక రకమైన మంచి ఫ్లేవర్ పడుతుంది పులుసుకి. అంతే. ఇలా రెడీ చేసుకున్న ఈ పోపులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేయాలి. నేను శనగపిండి వేస్తున్నాను. ఈ పిండి ఎందుకంటే పులుసు చిక్కబడటం కోసం వేస్తాము. ఇది మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఆవాలు కనపడాలి, మెంతులను ఇలా దంచినట్టుగా కూడా కనపడితే చాలా బాగుంటుంది. కుక్కరు ఆరింది. ఇప్పుడు తీసి కలపాలి. నిజంగా బాగా ఉడికిపోయింది. మనం విడిగా కూడా ఉడికించుకోవచ్చు కావాలి అంటే. ఇలా కుక్కర్లో వండుకుంటే కొంచెం తొందరగా అవుతుంది, అంతే. మళ్ళీ స్టవ్ వెలిగించాలి. కావాలి అంటే కొన్ని గుమ్మడికాయ ముక్కల్ని ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు మనం రెడీ పెట్టుకున్నాం కదా, పోపును శనగపిండి కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా,
ఇది కూడా ఇందులో వేసేయాలి. వేస్తే అన్నీ కలిపి బాగా ఉడకాలి. ఇప్పుడు ఉడికించుకుందాము. పులుసు చక్కగా ఉడుకుతోంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి వేసి ఉడికించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఈ గుమ్మడికాయ పులుసు చేస్తారో నాకు కొంచెం కామెంట్ బాక్స్లో పెడతారా? పులుసు బాగా ఉడుకుతోంది. ఇప్పుడు మనం ఇది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా ఉంది. కొంచెం పలుచగా కావాల్సిన వాళ్ళు పిండి తక్కువ పెట్టుకోవాలి. ఇంకా తిక్కుగా కావాలంటే ఇంకొంచెం పిండి కలుపుకోవాలి. కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.